హాయ్ హలో నమస్తే సుజాతారాం ఉంగరాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సండే స్పెషల్ కట్టి చేపల పులుసు అండి. ఈ చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మనం లేట్ చేయకుండా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 కిలో కట్టి చేపలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నానండి. ఇవి 2 కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. అలాగే 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతకన్నా కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఈ జ్యూస్ ఎప్పుడు కర్రీలో వేయాలో నేను తర్వాత చెప్తాను. అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అలాగే మనం మిక్సీ పట్టుకొని ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ టమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత 8 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకుందామండి. పచ్చిమిర్చి కూడా చేపల కూరలో కొంచెం ఎక్కువగానే ఉండాలండి. చూసారు కదా ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు ఇదే టైంలో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందామండి. చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. నెక్స్ట్ మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాం. నేను ధనియాలు జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నానండి. ఇంతకన్నా ఎక్కువ ఘాటు మసాలా వేసుకోకూడదు, కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది అన్నమాట. చేపల కూరలో సింపుల్గానే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల జీలకర్ర పొడి చాలండి. అలాగే నేను రాళ్ళుప్పు వేసుకున్నాను 2-3 టేబుల్ స్పూన్లు. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోండి. కానీ నాన్ వెజ్ కర్రీస్లోకి రాళ్ళుప్పు అయితేనే బాగుంటుంది. అలాగే నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వీటిని కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 300 ml వరకు వాటర్ వేసేసుకుందామండి. ఈ మసాలాలన్నిటిని వాటర్లో ఉడికించుకుందాం. అలాగే ఇందులో ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి చేపల కూరలోకి. వీటన్నిటిని థిక్ గ్రేవీలో ఉడికించేసుకుందామండి. ఇప్పుడు ఇందులో చేపలన్నిటిని వేసేసి గ్రేవీ మొత్తం చేపలకు పట్టేలాగా చేపలను వేసేసుకుందాం. ఇప్పుడు నేను వేసే మసాలాలో ఏ ఒక్కటి మిస్ అయినా సరే కర్రీ అంత టేస్టీగా అనిపించదండి. జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. సో చేపలు మొత్తం వేసేసిన తర్వాత గ్రేవీ మొత్తం చేపలకు పట్టించేద్దామండి. అసలు గరిటె పెట్టి తిప్పకూడదండి, అలా అంచులు పట్టుకుని తిప్పాలి.
ఈ గ్రేవీ మొత్తం చేపలకు పట్టకపోతే కనుక అలా గట్టితో పైనుంచి తీసుకొని అప్లై చేసుకోండి చేపలకి. అంతేగాని లోపల మాత్రం గట్టి పెట్టి తిప్పకండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఆ గ్రేవీ మొత్తం చేపలకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుని మూత తీసేసి ముందుగా మనం చింతపండు రసం నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. చింతపండు రసం మొత్తం ఇలా మనం మళ్ళీ మిక్స్ చేద్దాం. అటు ఇటు అంచులు పట్టుకునే తిప్పాలండి. మూత పెట్టేసి ఆ పులుసు దగ్గర పడేంత వరకు కూడా ఉడికించేసుకుందామండి. చూసారా, ఇందాక ఇప్పుడు చాలా తేడా ఉంది కదా, పులుసు చాలా దగ్గర పడిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాం. పులుసు వేసుకున్న తర్వాత నేను ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి. 15 మినిట్స్ తర్వాత తీసి చూసాను. సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ. చాలా బాగా ఉడికింది కదా కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సుజాతారాం ఉంగరాల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.